నిన్ను పిలిచినవాడు, కృపతో పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీతో నిలబడ్డా నిలబడకపోయినా అంటారు, పాస్టర్ నా ప్రాణంలో ప్రాణం ఉన్నంత వరకు నీతో నిలబడతా అంటారు. కానీ పక్క నుండి ఇట్లా పొడుస్తూ ఉంటారు. మనం ముందున్న వాటి కొరకు పరిచర్య ఎలా చేయాలా, మీటింగ్ ఎలా పెట్టాలా, ఏ పాస్టర్ని పిలవాలా అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. పక్కనున్న వాళ్ళు పొడి చేసి వెళ్ళిపోతా ఉంటారు. మా వయసు చాలా చిన్నది, కానీ అనుభవం చాలా పెద్దది. మాదే చాలా పెద్దది. పాస్టర్ గారు నీ పక్కన ఉంటామంటారు, కానీ చెప్పుడు మాటలు విని పక్కకి వెళ్ళిపోతారు. మాకు ఒక హోదా రాగానే, ఒక స్టేటస్ రాగానే ఇప్పుడు మా దగ్గరికి అందరు వచ్చేస్తూ ఉంటారు, అందరు వచ్చేస్తూ ఉంటారు, అందరు వచ్చేస్తూ ఉంటారు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎక్కడ పరిచర్య చేస్తున్నావో, 10 మంది సంఘస్థులు, 5 సంఘస్థులని బాధపడుతున్నావా? అందరు సంఘాలు డెవలప్ అయిపోతున్నాయి, నా పరిచర్య పరిస్థితి ఏంటి అని బాధపడుతున్నావా? నేను కూడా ఇలానే బాధపడ్డా. అంతమంది సంఘ బిడ్డలు ఒకటేసారి వెళ్ళిపోయారేంటి ప్రభువా అని చెప్పి బాధపడుతుంటే దేవుడు ఒకటే క్వశ్చన్ వేశాడు, నీకు వాళ్ళు కావాలా, నేను కావాలా? మోషేని గుర్తు చేశాడు. లక్షల మంది ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు మోషే. లక్షల ప్రజలకు సేవకుడిగా ఉన్నాడు మోషే. 40 రోజులు ప్రకటించుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఈ బిడ్డ ఆ సంఘానికి వెళ్ళిపోతుందేమో, ఈ బిడ్డ అటు వెళ్ళిపోతారేమో, ఈ బిడ్డను ఎవరైనా లాగేస్తారేమో. ఈ బిడ్డలు నాకున్నా లేకపోయినా నాకు దేవుడు కావాలని దేవుడి దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఆయన పాదాలు పట్టుకున్నాడు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. ఈరోజు మీటింగ్ కి ఎవరో హెల్ప్ చేస్తున్నారు, హ్యాండ్ ఇచ్చి ఉండొచ్చు. మీటింగ్ కి నేను ఇస్తాయి గారు అని చెప్పి హ్యాండ్ ఇచ్చేయచ్చు. నీతో ఉంటా అని చెప్పిన వాళ్ళే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో. భయపడొద్దు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కృప కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆమేన్. మనం కృపను సాధించుకోవాలి, కృపను మనం పొందుకోవాలి. ఆ కృప గనుక మనకు లేకపోతే మనం చచ్చిపోయిన క్రైస్తవులమే. ఆ కృప గనుక మనకు తోడుగా లేకపోతే మనం చచ్చిపోయిన సేవకులమే. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియా సహోదరి సహోదరుడా, 2 నిమిషాల్లో నేను ముగించబోతున్నాను. ఈరోజు ఒకటే, ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా. నీకు దూరమైనాను, నిన్ను చేరుకున్నాను, నా దరి చేరావు. ఆమేన్. నన్ను ఆదరించావు. ఓహో, హల్లెలూయా. నుట్రా నుట్రా, నీకు దూరమైనాను. మనుషులు ఇట్లా నెట్టేస్తారు అంతే. నెట్టే, నన్ను నెట్టే, నెట్టే. గుండె పగిలిపోతుంది. అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి ఈ కష్టాలు అందరికి అర్థం కావు. ఆమేన్.
అనుభవించిన వాళ్ళకే. సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు? టైం పాస్ అనుకుంటున్నారా? లిటరల్లీ చావు. ఏ దిక్కు లేడు మాకు, తల్లి లేరు, తండ్రి లేరు, ఏ దిక్కు మాకు లేదు. ఆయన పాదాలు పట్టుకొని బ్రతుకుతుంటే అనేకమైన కష్టాలు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నీకు దూరమైనాను, నిన్ను చేరుకున్నాను, నా దరి చేరావు, నన్ను ఆదరించావు. ఆమేన్. నీకు దూరమైనాను, నిన్ను చేరుకున్నాను, నా దరి చేరావు, నన్ను ఆదరించావు. ఆరాధన 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 ఆరాధన. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే అందరం కలిసి ఆరాధన 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 ఆరాధన. దేవదూతను ఆరాధించే సమయం ఇదే. ఆరాధన ఆరాధన బాబా బాబారి కమలర బషందరియర. ఆరాధన ఆరాధన ఆరాధన.